మా అక్కయ్యకి చిన్నప్పుడు దూతలు కనపడ్డారు. వాళ్ళెలా ఉన్నారో ఒకసారి అంతే. మనం 'ఆ నలుగురు' సినిమా చూసామా? నిజంగా? రాజేంద్ర ప్రసాద్ గారిది. అవును. చూసాము. సేమ్ మీరు అదే వాళ్ళు గరుడ పురాణం నుంచే తీసుకొని తీశారు. మిగతా పార్ట్ అంతా. ఓహో! సో, అలానే అలానే కనపడ్డారు. ఆ దూతలు అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. ఆ దూతలు కనపడిన 2 నిమిషాల లోపు చనిపోయారు. సౌండ్ వినపడింది. ఏడుస్తున్న సౌండ్ మాకు వినపడింది. రాత్రిపూట 4 ఆ ప్రాంతంలో ఆ! మా అక్కకు దూతలు కనపడ్డారు. ఎవరో నల్లగా ఉన్నార్రా కనపడుతుందని నా పక్కనే మేమిద్దరం పక్కనే కూర్చున్నాం మాట్లాడుతున్నాం 4 అంటే సడన్ డెత్తా మీ అక్కగారిది? హ్మ్. మా అక్క చనిపోలేదు. రిపీట్. ఆ! మా అక్క కనపడ్డారు. ఆ! పక్కన, ఆ! పక్కనంటే ఒక్క 2, 300 మీటర్ల దూరంలో ఏడుపులు వినపడ్డాయి. ఓకే. వేరే వాళ్ళ విషయంలో చనిపోయే ఆ! దూతలు కొంతమందికి కనిపిస్తారు అనేది ఓకే. ఆహా! కొంతమందికి చనిపోయే ముందు కూడా కనపడతారు. ఓహ్! ఇంకొంతమందికి మళ్ళీ తర్వాత అమ్మాయికి మళ్ళెప్పుడు కనపడలేదు. ఓహో! కానీ ఒకసారి మాత్రం కనపడ్డారు. కనపడింది. అమ్మాయికప్పుడు ఎంత 10 ఏళ్ళు, 12, 13 ఏళ్ళు కూడా ఉండవు. సో, అయితే మనం ఆ సినిమాలో చూసింది కల్పితం కాదు. అని అనుకోవడానికి లేదు. కాదు. అలాగే ఉంటారు. ఉంటారు. అలాగే ఉంటారు.